ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అక్క ఏవైనట్టు ఎక్కడికి వెళ్ళింది? అక్క పిల్లలు ఏది సరిగ్గా చెప్పరు. అయితే పోట్లాడటం లేకపోతే ఏది పట్టించుకోకపోవడం అంతే తప్ప బాధ్యతగా ప్రవర్తించరు. సాత్విక్, అక్క గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, అన్ని చోట్ల వెతికాను. చివరికి సరస్వతి గారింటికి కూడా వెళ్ళాను. వాళ్ళేమన్నారు? వాళ్ళ అమ్మ గురించి మనకు అనవసరం అని చెప్పారు. ఇంకోసారి వాళ్ళ ఇంటికి వస్తే మర్యాద దక్కదని కూడా అన్నారు. అదేంట్రా, వాళ్ళెప్పటికీ మారరా? వాళ్ళెప్పుడూ అంతే. వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెట్టమ్మా. అసలు సరస్వతి గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంట్లో చెప్పకపోయినా కనీసం మనకైనా చెప్పాలి కదా. తనని వాళ్ళు మళ్ళీ బాధ పెట్టారేమోరా, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయింది. నీకో విషయం తెలుసా అమ్మా? శ్రీ మావయ్యకు లోక్నాథ్కు మధ్య గొడవలేంటని, అసలు వాళ్ళిద్దరికి సంబంధం ఏంటని అడిగాడంట. ఆ తర్వాతే ఆవిడెక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందిరా? నాకైతే ఆ లోక్నాథ్ మీదే అనుమానం ఉందమ్మా. కానీ ఆ విషయం చెప్తే నువ్వు కంగారు పడతావు. తెలీదమ్మా, వెళ్ళెతుకుతాను. సరే, ముందు భోంచేయి, తర్వాత వెళ్దువు గాని. నాకిప్పుడేం తినాలని లేదమ్మా, నీకు చెప్పేద్దామని వచ్చాను. ముందు కొంచెం తినేసి వెళ్ళరా. వెతకడానికైనా ఓపిక కావాలి కదా. అది కాదమ్మా, సరస్వతమ్మ మంచితనాన్ని ఇంట్లో వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎంతో పుణ్యం చేస్తే తప్ప అలాంటి తల్లి దొరకదమ్మా. రిషి సరే, శ్రీ కూడా అలాగే తయారయ్యాడు. తల్లిని అసలు అర్థం చేసుకోవటం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మంచి తల్లే కాదురా, మంచి బిడ్డలు కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప దొరకరు. నాకు ఆ దేవుడు ఏమీ ఇవ్వకపోయినా మంచి కొడుకునిచ్చాడు. ఇదంతా లోక్నాథ్ వాళ్ళేనమ్మా. ఎన్నో దుర్మార్గాలు చేయడమే కాకుండా కొడుకుల్ని కూడా చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడు. సరే సాత్విక్, ముందు కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోజనం పెడతాను. హలో పార్వతి, నేను. అక్క, నువ్వా? ఏమైపోయావు? నువ్వు కనిపించడం లేదని ఇక్కడ అందరూ ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా? మీ ఇంట్లో మా ఇంట్లో కూడా టెన్షన్ పడుతున్నారు. సాత్విక్! పార్వతి, కార్తీక్ని పిలవద్దు. నేను నీతోనే మాట్లాడాలి. కార్తీక్కి చెప్పకుండా నువ్వు ఒక్కదానివే నేను చెప్పిన చోటికి రా. విషయం అంతా అక్కడ చెప్తాను. నీకోసం ఎదురు చూస్తుంటాను. అక్క, అక్కెందుకో త్వరగా రమ్మంటోంది. పైగా సాత్విక్కి చెప్పొద్దంది. ఏంటో వెళ్ళొస్తాను. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? భోజనం పెడతానని చెప్పి అంతలోనే ఎక్కడికి వెళ్ళింది?
ఏమైందక్క? తలక కట్టేంటి? అసలు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. సాత్విక్ నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. శ్రీ నువ్వెక్కడున్నావో చెప్పమని మా ఇంటి మీదకొచ్చి గొడవ చేశాడు. ఏం జరిగిందో చెప్పక్క. పార్వతి, అదంతా తర్వాత చెప్తాను. అక్క అక్క అంటూ నన్ను సొంత తోబుట్టు కన్నా ఎక్కువగా చూసుకున్నావు కదా, నాకొక మాటిస్తావా? అక్క, ఇంతకాలం నువ్వెక్కడున్నావో తెలీదు, అసలు ఎందుకు వెళ్ళావో తెలీదు. సడన్ గా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు, అది కూడా సాత్విక్కి తెలియకుండా రమ్మన్నావు. ఇక్కడికి వచ్చాక మాట ఇవ్వమంటున్నావు. ఏంటక్క ఇదంతా? నీకో విషయం చెప్పాలి పార్వతి. నా భర్త లోకనాథ్ గారి మొదటి భార్యవి నువ్వేనని నాకు తెలుసు. తను నువ్విచ్చిన ఆస్తితోనే ఎన్ని కోట్లు సంపాదించారని నాకు బాగా తెలుసు. ఈ విషయం నీకు చెప్పినందుకు నన్ను క్షమించు పార్వతి. మనిద్దరం పరిచయం అయ్యే సమయానికి నువ్వు కూడా ఆయన భార్యవని నాకు తెలీదు. తెలిసాక నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు. ఈ విషయం నాకు కూడా తెలుసక్క. కానీ మన పరిచయం అయిన కొత్తల్లో నాకిది తెలీదు. ఆ రోజు గుళ్ళో హోమం జరుగుతున్నప్పుడు ఆయన పక్కన నిన్ను చూశాను. ఈ విషయం నీకు చెప్దామనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. అప్పుడు నా మీద కోపం వచ్చిందా పార్వతి? లేదక్క, నీ మీద రాలేదు, కానీ ఆయన మీద వచ్చింది. ఎందుకంటే ఒకసారి నేను ఆయన్ని నీ భర్త ఎవరో తెలుసుకోమని చెప్పాను, కానీ ఆయన నీ భర్తగా వేరెవరి పేరో చెప్పారు. నా భర్త అంత దుర్మార్గుడని నేను ఏనాడు అనుకోలేదక్క. ఆయనకి జీవితమే వ్యాపారం పార్వతి. ఆ వ్యాపారంలో లాభాల కోసమే చూస్తారు తప్ప న్యాయం అన్యాయం చూడరు. నిజం తెలిసినా నీకు చెప్పనందుకు నన్ను క్షమించక్క. పార్వతి, మనిద్దరం అన్యాయానికి బలైపోయిన వాళ్ళమే. ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవునక్క, ఇద్దరం ఆయన మోసానికి బలైన వాళ్ళం. అంతేకాదు పార్వతి, పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. కాదు, ఆయన వాళ్ళని అలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా మార్చాల్సిన సమయం వచ్చింది. అందుకే నిన్నొక మాట ఇవ్వమని అడుగుతున్నాను. సరే చెప్పక్క, నీకోసం నేను ఏదైనా చేస్తాను. నాకో మాట ఇవ్వు. ఏమైందక్క? ఎందుకు అంత గట్టిగా అడుగుతున్నావు? చెప్తాను, ముందు మాట ఇవ్వు. మాట తప్పితే నేను చచ్చినంత ఒట్టు. అదేంటక్క అంత మాట అనేసా? సరే, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. నువ్వు కొంతకాలం మా ఇంట్లో నా స్థానంలో ఉండాలి. అక్క, మనమిద్దరం ఆయన భార్యలమే అయినా శంఖంలో పోసిందే తీర్థం అయినట్టు పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న నువ్వే ఆయన భార్యవే. నేను నీ స్థానంలోకి వెళ్ళటం ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు పార్వతి? ఇలా ఎంతకాలం నువ్వు నీ పిల్లలు అజ్ఞాతంలో ఉండిపోవాలి? మాకిది అలవాటైపోయిందక్క. ఇప్పుడు కొత్తగా నన్ను, నా పిల్లల్ని ఎవరో గుర్తించాల్సిన అవసరం నాకు లేదు. ఇది నీకోసమో నా కోసమో కాదు, మన పిల్లల కోసం కూడా. వాళ్ళందరూ కలిసి ఉండాలి అంటే నువ్వు ఈ పని చెయ్యాలి. అక్క, అన్నీ తెలిసి కూడా అలా అడుగుతావేంటి?
నేను ఆ ఇంట్లో ఉండగలను. ఆ ఇంట్లో వాళ్ళెవరికి నేనెవరో తెలీదు. తెలిసినా వాళ్ళమ్మగా ఒప్పుకోరు. అది కాదు పార్వతి. అక్క, మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఆయనే నన్ను రానివ్వరు. నేను వస్తానన్నా ఒప్పుకోరు. నిన్ను ఆయనే వచ్చి తీసుకెళ్తారు. అప్పుడు వెళ్తావా? అక్క, మనం ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరగాలని కూడా కోరుకుంటాం. కానీ ఏవైతే మనం జరగాలనుకుంటామో అవన్నీ కలలోనే జరుగుతాయి. మనం కలలో కూడా జరగకూడదు అనుకున్నవి నిజంగా జరుగుతాయి. అదే జీవితం అక్క. కలలో మాత్రమే జరిగే వాటి గురించి మనమెందుకక్క ఆశపడటం? ఎందుకలా అనుకుంటావు పార్వతి? ఆయన నిజంగానే నిన్ను పిలవచ్చు కదా. లేదక్క, ఆయన ప్రాణం పోయిన బాధపడరు, కానీ పరువు పోతుందంటే మాత్రం చాలా బాధపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నన్ను తీసుకెళ్లరు. అలాంటి ఆశలు కూడా లేవక్క. అయినా ఇవన్నీ మనకెందుకక్క? సాత్విక్ వేణల పెళ్ళవగానే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. వద్దు పార్వతి, నువ్వలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీ స్థానంలోకి నేను వెళ్తే వాళ్ళు ఒప్పుకోరక్క. అమ్మగా నన్ను స్వీకరించరు. అదంతా నువ్వే చూసుకోవాలి పార్వతి. అక్కడ చక్కదిద్దాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. శ్రీ వేదాల మధ్య గొడవలు లేకుండా నువ్వే చూడాలి. రిషిని దారిలో పెట్టాలి. అక్క, ఇవన్నీ నా వల్ల అవుతాయా? మామూలుగానే శ్రీ గాని రిషి గాని నేనంటేనే ఇష్టపడరు. అలాంటిది నేను వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తే ఎలా ఊరుకుంటారు? అది కాదు పార్వతి, నువ్వు బయట నుంచి వచ్చావని మర్చిపో. అది నీ ఇల్లు, ఆయన నీ భర్త, వాళ్ళు నీ పిల్లలు అనుకో. నేను చెప్పే వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. అక్క, ఇది నా శక్తికి మించిన పని. అత్తయ్య గారు నన్ను చూడగానే నిప్పులు చెరుగుతారు. నన్ను ఒక్క పూట కూడా అక్కడ ఉండనివ్వరు. అయినా నేను ఆ ఇంటికి వెళ్ళడం ఎందుకక్క? విషయం అయితే నీకిప్పుడు చెప్పలేను పార్వతి. అక్కడికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన ఒప్పించే బాధ్యత నాది. అక్క, నువ్వు ఇంకొక విషయం మర్చిపోతున్నావు. ఆ ఇంట్లో వాళ్ళని ఒప్పించగానే సరిపోదు. మా వాళ్ళు కూడా దీనికి ఒప్పుకోరు. ముఖ్యంగా వీణ అస్సలు ఒప్పుకోదు. వాళ్ళని ఏదో రకంగా ఒప్పించు పార్వతి. నా కోసం నువ్వు ఆ ఇంటికి వెళ్ళి తీరాలి. అక్క, నేనొకసారి సాత్విక్తో మాట్లాడి చెప్తాను. వద్దు, ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి. నువ్వు నాకు మాటిచ్చావు పార్వతి. వెళ్ళు. ఎక్కడికెళ్ళింది? అమ్మా, ఎక్కడికెళ్ళావు? సాత్విక్, అక్క ఫోన్ చేసిందిరా. అర్జెంటుగా రమ్మంటే వెళ్ళాను. తనేం చెప్పిందో తెలుసా? అక్కడికి వెళ్ళి ఉండాల్సిందే అని పట్టుబట్టిందిరా. ఆవిడ చెప్తే మాత్రం అక్కడ నువ్వెలా ఉంటావు? వాళ్ళు నేను అసలు లోపలికే రానివ్వరు. అదంతా అక్క చూసుకుంటానందిరా. అమ్మా, నీకు అర్థం కావటం లేదు. వాళ్ళింట్లో ఉండే శ్రీ, రిషి, బామ్మ వీళ్ళందరి రక్తంలోనూ అంతస్తుల తేడా మిక్స్ అయిపోయి ఉంది. వాళ్ళ దృష్టిలో మనం కూటికి లేని పేదవాళ్ళం. వాళ్ళతో మనం ఎప్పటికీ సమానం కాదు. వినటానికి నీకు బాధగా ఉన్న ఒక విషయం చెప్తాను. మనం వాళ్ళింట్లో పని చేయడానికి తప్ప వాళ్ళతో ఉండడానికి పనికి రామమ్మా. సాత్విక్, అక్క ఎందుకు నన్ను ఈ కోరిక కోరిందో తెలీదు. నా దగ్గర ఎందుకు ఈ మాట తీసుకుందో కూడా తెలీదు. నేను కూడా ముందు వెళ్ళననే చెప్పాను, కానీ తను పట్టు పట్టేసరికి ఒప్పుకోక తప్పలేదు. అసలు సరస్వతమ్మ ఇంట్లోంచి బయటకెందుకు వచ్చింది? ఆవిడ్ని ఎవరేమన్నారు? ఏమన్నా చెప్పిందా? ఏమో సాత్విక్,
ఆ విషయం నాకు తెలీదు, కానీ ఆ ఇల్లు చక్కదిద్దాలని మాత్రం అంది. వాళ్ళకి ఏ సమస్యలు ఉండవమ్మా, వాళ్ళ వల్లే అందరికీ సమస్యలు. ఆయన డబ్బుంటే చాలు ఏ ప్రాబ్లం ఉండదనుకునే మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్ళమేంటి? వాళ్ళకు కూడా చాలా సమస్యలున్నాయి. వేద శ్రీల మధ్య సఖ్యత కుదర్చాలట, రిషిని దారిలో పెట్టాలంట. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయనకి మనుషుల విలువ తెలిసేలా చెయ్యాలంట. కొంపదీసి ఇవన్నీ చేస్తానని నువ్వు మాటిచ్చావే ఏంటి? అలా ఇవ్వలేదు, కానీ ఆ ఇంటికి వెళ్తానని మాటిచ్చాను. ఎలాగూ వెళ్తాను కదా, వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తాను. అమ్మా, ఇవేమీ జరిగే పనులు కావు. వాళ్ళంతా ఈగో ఉన్న మనుషులు. వాళ్ళకు తోచించి చెప్తారే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పింది వినరు. సాత్విక్, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఆ ఇంటికి వెళ్తానని అక్కకి మాటిచ్చాను. ఆయనే వచ్చి తీసుకెళ్తారని అక్క చెప్పింది. ఎందుకురా నవ్వుతున్నావు? నవ్వకేం చేయమంటావు అమ్మా? ఆ మనిషి వచ్చి నిన్ను తీసుకెళ్ళడం అనేది జరగని పని. ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా దాచిన సంబంధాన్ని ఆయనంతటా ఆయన్ని ఎందుకు బయట పెడతాడు? అలా చేస్తే ఆయన పరువు పోతుంది. లోక్నాథ్కి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ పరువు పోకూడదు. అవన్నీ నాకు తెలీదురా. అక్క ఆయన వచ్చి తీసుకువెళ్తారని చెప్పింది. నేను కూడా వెళ్తానని మాటిచ్చాను. వెళ్తానంతే. అమ్మలిద్దరికీ పిచ్చి పట్టినట్టుంది. జరగని విషయాన్ని జరగాలని కోరుకుంటున్నారు. అది సరే, నీకు నిజం తెలిసిందన్న విషయం సరస్వతమ్మకు తెలిసిందా? నువ్వు లోక్నాథ్ మొదటి భార్యవని చెప్పావా అమ్మా? ఆ అక్క కూడా అన్ని నిజాలే చెప్పింది సాత్విక్. ఇంతకాలం ఈ నిజం దాచడానికి కారణం నేను బాధపడతానని. మీరిద్దరూ పెద్ద త్యాగమూర్తులని నాకు తెలుసు. అమ్మా, మనకివన్నీ వద్దు. నువ్వు అక్కడికెళ్ళి ఒక్కరోజు కూడా ఉండలేవు. మనకు అన్నం లేకపోతే ఆప్యాయత, అభిమానం తింటాం. వాళ్ళన్నీ ఉన్నా కోపంతో, ద్వేషంతో బతుకుతారు. మనం వాళ్ళింటికి వెళ్ళడం ఎందుకు? హ్యాపీగా మన బతికేదో మనం బతుకుదాం. లేదురా, అక్కకి మాటిచ్చాను. సరే, లోక్నాథ్ వచ్చి నిన్ను తీసుకెళ్ళినప్పుడు చూద్దాం. అదే జరగని పని. సరే అమ్మా, నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టు. హలో, నేను సరస్వతిని మాట్లాడుతున్నాను. సరస్వతి, నువ్వా? ఏమైపోయావు? నీకోసం ఇంట్లో అందరం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? నటించకండి. మీ మాటలు నమ్మడానికి నేనా పాత సరస్వతిని కాను. అదిగాదు సరస్వతి, ఆ రోజు అనుకోకుండా ఏదో జరిగిపోయింది. నేను కావాలని ఏదీ చేయలేదు. మీరు కావాలని చేశారో అనుకోకుండా చేశారో నాకు తెలుసు. నిజంగా అది ప్రమాదవశాత్తు జరుగుంటే మీరు నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లేవారు. కానీ మీరా పని చేయలేదు. హత్యా నేరం నుంచి ఎలా తప్పించుకోవాలని మాత్రమే చూశారు. సరస్వతి, ఆ కంగారులో నేనేం చేశానో నాకే తెలీదు. నువ్వు చనిపోయావనుకున్నాను. తర్వాత మోహన్ మాటలు విని సాక్ష్యాలు మాయించేశాను. బయటకొచ్చి ఆలోచించుకుంటే నేను చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమైంది. అందుకే తప్పు ఒప్పుకుందామని లోపలికొచ్చాను.
కానీ నువ్వు కనిపించలేదు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు తెలుసు. మీరు చెప్పిందే నిజమైతే పోలీసులకు కాకపోయినా కనీసం ఇంట్లో వాళ్ళకైనా నిజం చెప్పుండేవాళ్ళు. సరస్వతి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకోసం నేను అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. పోలీసులు సరెండర్ అయిపోతానని మోహన్తోనూ అమ్మతోనూ చెప్పాను. వాళ్ళిద్దరూ వద్దన్నారు. అమ్మ తన మీద ఒట్టేసుకుంది. అందుకే ఏ పరిస్థితులనైనా తనకి అనుకూలంగా మార్చుకోగలిగే గొప్ప బిజినెస్ మ్యాన్ నా భర్త అని నాకు తెలుసండి. ముందు నేను చెప్పేది వినండి. మీరు నా కోసం ఒక పని చేయాలి. చెప్పు సరస్వతి, ఏదైనా చేస్తాను. అయినా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? వెంటనే బయలుదేరి మన ఇంటికి వచ్చాయి. లేకపోతే చెప్పు, నేనొచ్చి రిసీవ్ చేసుకుంటాను. నటించకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ ముందున్నాను. లోపలికి వెళ్ళి మా ఆయన నన్ను చంపాలని చూశారని కంప్లైంట్ ఇస్తాను. సరస్వతి, వద్దు, అలా చేయకు. జరిగింది పొరపాటని నేను ఒప్పుకుంటున్నాను కదా, ఇంటికొచ్చేసేయి. అలా చెయ్యకూడదు అంటే మీరు పని చేయాలి. చెప్పు సరస్వతి. పార్వతిని భార్యగా ఒప్పుకుని ఇంటికి తీసుకుని రావాలి. నో, ఇంపాసిబుల్. సరే, మీ ఇష్టం. నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. సరస్వతి, ఆగు. నీకేమైనా పిచ్చా? మనవాళ్ళని ఎత్తుకునే వయసులో రెండో భార్యని ఇంటికి తీసుకుని వెళ్తే పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా? నా పరువు మొత్తం పోతుంది. సరే, మీ ఇష్టం. పార్వతిని భార్యగా ఒప్పుకోకపోతే మీరు జైలుకు వెళ్తారు. అంతేకాదు, మీరు నన్ను చంపబోయారని శ్రీకి తెలిస్తే వాడు ఏమైనా చేస్తాడు. వాడికి నా మీద ఎంత ప్రేమో మీకు కూడా తెలుసు. అలాగే వాడి ఆవేశం గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏం చేస్తారో మీ ఇష్టం. జైలుకు వెళ్తారో, నాశనం చేసిన జీవితాన్ని నిలబెడతారో మీరే నిర్ణయించుకోండి. సరస్వతి, పార్వతి మన ఇంటికి గెస్ట్గా రాలేదు. ఆవిడ ఇక్కడ ఉండడం ఏంటి? పార్వతి నా భార్య. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.